ఈ పెట్రోల్ బంక్ బంద్ అయిపోయింది, అవుట్ ఆఫ్ ద స్టాక్ బోర్డు పెట్టారు, డీజిల్ పెట్రోల్ లేదంట, ఎందుకు అని ఒక్కసారి కనుక్కుందాం అన్న. జనరల్ గా మీకు ఎంత స్టాక్ ఉంటది ఈ ట్యాంకులలో? ట్యాంకులో అయితే ఒక ట్యాంకర్ వచ్చేసి మాకు 3-4 డేస్ అవుతుంది. ఇవేనా అండి ట్యాంక్స్? ఈ ట్యాంక్ మొత్తం నిండితే ఆ స్టాక్ ఎన్ని రోజులు వస్తుంది? మొత్తం 4 డేస్ మళ్ళీ ఇది నిండా ఉంటే మీకు ఎన్ని రోజులలో అయిపోయింది? హాఫ్ డే లో అయిపోయింది. హాఫ్ డే లో అయిపోయింది. ఎందుకంటారు అట్లా? ఈ సోషల్ మీడియాలో రూమర్స్ వల్ల ఇట్లా ప్రజలు ఒక రోజులో కొట్టించుకోవాల్సింది ఫుల్ ట్యాంక్ చేసేసుకుంటున్నారు. అదే 1 లీటర్ కొట్టించుకోవాల్సింది 4-5 లీటర్లు సార్లు అవసరం ఉన్నది కాకుండా ఫుల్ ట్యాంక్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. దాని వల్ల పానిక్ బై వల్ల మీకు ఇదంతా అయిపోయింది. ఇప్పుడు ఇది ఖాళీ అయిపోయింది కదా, మళ్ళీ దీన్ని రీస్టాక్ చేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది? అచ్చా, మీరు ఆర్డర్ పెడితే 2 డేస్ కి వస్తుంది, ఆ లోపు ఇది బంద్ ఉంటది. దయచేసి ప్రజలారా ఒక్కసారి గమనించండి, ఈ ట్యాంక్ ఏదైతే ఉందో ఏ స్టేట్ పోలీస్ ఏదైతే పెట్రోల్ బంక్ లో ట్యాంక్ ఉంటే ఆ ట్యాంక్ 4 రోజుల వరకు స్టాక్ సరిపోతది. కానీ మీరు హడావిడిగా 1 లీటర్ కి 5 లీటర్లు పెట్టుకోవడం, ఫుల్ ట్యాంకులు చేసుకోవడం, క్యాన్లలో బాటిళ్లలో నింపడం వల్ల స్టాక్ అయిపోతుంది. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు బుక్ చేస్తారు, బుక్ చేస్తే 2 రోజుల వరకు ఈ పెట్రోల్ బంక్ బంద్ ఉంటది. అప్పుడు అందరు రోడ్ల పైన పోయే వాళ్ళు ఏం చూస్తారు, అరే పెట్రోల్ బంక్ లో అవుట్ ఆఫ్ స్టాక్ అంటే పెట్రోల్ డీజిల్ లేదు అని చెప్పి వేరే దగ్గరికి వెళ్తారు. ఇలా పానిక్ బై చేయడం వల్ల అందరూ కూడా భయాందోళనను సృష్టిస్తున్నారు. దయచేసి గమనించండి, ఏజెన్సీ వాళ్ళు క్లియర్ గా చెప్తుంది, ప్రభుత్వం క్లియర్ గా చెప్తుంది, స్టాక్ ఉంది. దయచేసి పానిక్ బై చేయకండి, మీకు ఎంత అవసరమో అంతనే కొనుగోలు చేయండి.